చిన్నప్పుడు మామూలుగా అందరూ కలలు కంటారు. ఇట్లా సింగింగ్, హ్మ్. ఇట్లా యోగా నేర్చుకుంటా, హ్మ్. ఇట్లా అనుకున్నావా అక్క? నేను సింగింగు అనుకున్నా. హ్మ్. కానీ నాకు టీచర్ గావాలని ఉండే. హ్మ్. టీచర్‌ని గావాలా చిన్నప్పుడు ఇగ ఇప్పుడు పిల్లల్ని చూస్తాం గదా! స్టిక్ పట్టుకొని అందరికి ఇది హ్మ్. జేస్తామని జెప్పేసి. నేను గూడా చిన్న పిల్లలందరికీ గూడా టీచింగ్ జేయాలనే నా కోరిక. హ్మ్. అది నెరవేరకపోయేసరికి చాలా బాధపడుతుంటిని. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అంటారు గదా! "గంత మంచిగా చదివినదానివి నువ్వెందుకు ఇట్లా అయిపోయినాయి" అనేసరికి నా లోపల ఏదో బాధ కలుక్కుమంటుండే. హ్మ్. కానీ నాకిప్పుడేమైపోయింది, ఈ ధ్యానం వల్ల హ్మ్. నాకంతా మంచిగా జరిగిపోయింది. అందరికి ధ్యానం జెప్తున్నా, హ్మ్. జ్ఞానం నేర్పిస్తున్నా. చాలా బాగా ముందుకెళ్ళిపోతుంది. అంటే నేను ఆ విధంగా జెయ్యలేకున్నా, హ్మ్. ఈ విధంగా అయినా గానీ పెద్దవాళ్ళకు, చిన్న పిల్లలకు హ్మ్. ప్రతి ఒక్కరికి గూడా నేను నేర్పిస్తున్నా అని హ్మ్. అనుకుంటున్నా. ధ్యానం అంటే మీరు భక్తి గూడా మంచిగా చేస్తారు గదక్క! ఆ! భక్తి గురించి ఒక సాంగ్ ఏదైనా పాడదామా? హ్మ్. పాడుకుందాం. పాడండక్క. మా అమ్మవారు నవరాత్రులుంటాయి గదా! హ్మ్. అప్పుడు మనం పాటలంటే ఇష్టం కాబట్టి, ఆ పాటలు పాడడానికి పిలుస్తారు గదా! హ్మ్. అక్కడ అమ్మవారి గురించి పాటలు పాడతాం. హ్మ్. పాడండక్క. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు సోమునితో ముట్టుమట సొంపు కలలకే మరుదు సోమునితో ముట్టుమట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 ఇట్లా అన్నమయ్య కీర్తనలు మన దుర్గాదేవిని హ్మ్. మనం నిలుపుకుంటాం గదా! హ్మ్. అప్పుడు అందరూ పాటలు పాడడానికి పిలుస్తారు. ఇట్లా భక్తి పాటలు పాడుకుంటూ హ్మ్. నేను చేస్తా అన్నట్టు. హ్మ్. అంటే అన్న ఫారెన్ పోయిండు గదక్క! హ్మ్. అంటే మగ దిక్కు లేకపోతే ఊర్లో వాళ్ళు గూడా చులకనగా జూస్తారు. హ్మ్. ఇట్లాంటిదేమన్నా జూషిర్రా అక్క మీకిట్లా ఊర్లో వాళ్ళు గిట్లా? ఆ! ఇప్పుడు నాకు ధ్యానం కంటే ముందు ఎట్లా ఉంటుండనంటే ప్రతి పల్లెటూర్లలో ఎట్లుంటదంటే ఎవరితోటి ఎక్కువ మాట్లాడినా గానీ అపార్థంగా అనుకుంటారు గదా! హ్మ్. అట్లా చాలా భయపడేదాన్ని. హ్మ్. ఎందుకంటే పిల్లలు చిన్నగున్నారు. హ్మ్. ప్రతి దానికి బయట వాళ్ళ మీద ఆధారపడవలసొస్తది. హ్మ్. కానీ మా పిల్లలు చిన్నగున్నప్పుడు మా మాకు ఇంట్లో పెద్ద దిక్కెవ్వరు లేరు. అత్తమ్మ, మామయ్య వాళ్ళు హ్మ్. మా సార్ చిన్నగున్నప్పుడే చనిపోయిండన్నట్టు. హ్మ్. కొన్ని కొన్ని సమయాలలో ఏమైతదనంటే మనకు 2 విధాలుగుంటది. ఆడకట్టు వాళ్ళే మనకు అమ్మ నాన్నల్లాగా. పిల్లల్ని జూసుకోవడము, హ్మ్. వాళ్ళని ఎత్తుకోవడము, వాళ్ళు హ్మ్. మంచిగా నా హ్మ్. పిల్లల్ని ఇది జేషిండ్రు. కానీ బయట వేరే వాళ్ళతోటి ఎవరేమంటారో చేస్తారో అని నాకట్లా భయాలు ఉండేవి. హ్మ్. కానీ అలా ఉండేది. ఈ విధంగానైతే నాకు మా ఆడకట్టు వాళ్ళందరూ నా పిల్లల్ని హ్మ్. పెద్దగా చేసిండ్రు. ఈ ఈ సమయంలో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు మీ అమ్మ చెప్పుకుంటున్నా. నాన్న వస్తుంటారా అక్క ఇక్కడికి? నాన్న గూడా మా పిల్లలు పుట్టక ముందే చనిపోయిండ్రు. అయ్యో! హ్మ్. అమ్మకు చేత గాకపోతుండే హ్మ్. ఆరోగ్యపరంగా. హ్మ్. ఇగ అన్నీ ఇట్లనే నా లైఫ్ ఏందననంటే అన్నీ ఉన్నాయి ఉన్నది. హ్మ్. కాకపోతే కొన్ని లోటన్నట్టు. అమ్మకు శాత గాదు, నాన్న లేడు. హ్మ్. అట్లా. మా ఇంట్లోనైతే అన్న, తమ్ముడు, నేను ముగ్గురం. హ్మ్. ఆహ్, తమ్ముడు మధ్యలో నేను కాబట్టి మంచిగా ప్రేమపూర్వకంగా చూసుకున్నారు నన్ను. హ్మ్. ఎప్పుడైతే పెళ్లయిపోయిందో నాకు అప్పటినుంచి ఏందంటే 10థ్ క్లాస్‌లోనే మ్యారేజ్ అయింది గదా! 10వ తరగతికి మ్యారేజ్ ఆ! చేసిర్రా? చిన్న వయసుల? చిన్న వయసులా. అంటే హ్మ్. ఏమి తెలియని వయసులా అయిపోయింది కాబట్టి, హ్మ్. నాకు వంట గూడా సరిగ్గా చెయ్యరాకపోతుండే అప్పుడు. హ్మ్. ప్రతి దానికి భయం, భయం వల్ల మనము అంటే లోపలన్నీ అణిచిపెట్టుకుంటే అవన్నీ హ్మ్. ఒకానొక టైంల బయట పడతాయన్నట్టు నాకు అనారోగ్యం ఎందుకచ్చిందననంటే, నా లోపల ఇగ భయాలతోటి హ్మ్. అవన్నిటితోటే అనారోగ్యము తర్వాత తర్వాత డెలివరీ
తర్వాత అవన్నీ బయటకొచ్చి నాకు ప్రాబ్లమ్ అయిపోయిందన్నట్టు. హ్మ్. అట్లా. ఇక ఈ ధ్యానంతోటే అవన్నీ నేను సరి చేసుకుంటూ ఒకటి సరి చేసుకుంటూ వచ్చిన. హ్మ్. ఇంత గట్టిగా నేను పదే పదే దీంట్లో ధ్యానం గురించి ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. నేను దాన్ని తెలుసుకున్నా గదా! నేను తెలుసుకున్నా కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు గూడా వాళ్ళ జీవితాన్ని నందనవనంలాగా ఈ తయారు ధ్యానం చేసుకుంటారు. నువ్వు నేర్పిస్తావా అక్క జనాలకి? నేర్పిస్తాను. పైసలు తీసుకుంటావా దానికి? పైసలేం లేదు. ఫ్రీగానే చెప్తావు. నాకు శివుడు ఇచ్చింది. ఎందుకంటే ఇది సేవా మార్గం అన్నట్టు. ధ్యానం అంటేనే సేవ. హ్మ్. రూపాయి ఖర్చు లేకుండా మనకు. హ్మ్. మనం శ్వాసనైతే రూపాయి ఖర్చు లేకుండా తీసుకుంటున్నాం గదా! హ్మ్. ఇది గూడా మేము జేసేది గూడా మేము వందల క్లాసులు చెప్పడానికి వెళ్ళినాం గదా! హ్మ్. మేమే స్వయంగా మా బండి మీద బస్‌లో వెళ్ళినా గానీ స్వయంగా మా ఖర్చులు పెట్టుకొనే హ్మ్. మేము వెళ్తాం. పత్రి సార్ ఏం జెప్పిండనంటే, ఈ ధ్యానం అనేది ఉచితంగా నేర్పించాలి. హ్మ్. ప్రతి ఒక్కరు గూడా దీనికి అర్హులు కాబట్టి మనం ఉచితంగా చెప్పాలని జెప్పేసి హ్మ్. చెప్పారు. మా గురువు గారి యొక్క బాటలనే మేము ప్రయాణిస్తున్నాం. ఎంతమందొస్తారక్క మీ మందిరానికి ఇక్కడ? మా మందిరానికి దాదాపు మేము అఖండ ధ్యానం అని స్టార్ట్ జేసినాం. హ్మ్. రోజు సాయంత్రము మాది పల్లెటూరు గదా! హ్మ్. పంట చేలలకు వెళ్ళొచ్చిన తర్వాత 6:30 నుంచి రాత్రి 8 గంటల దాకా కంటిన్యూగా హ్మ్. 20 మెంబర్సు అచ్చి ధ్యానం చేసుకొని పోతారు. పొద్దున దాకానైతే ఇక ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ టైంని బట్టి దీనికి సమయం హ్మ్. అంటూ లేదు గదా! అంటే పల్లెటూరులో ఎట్లుంటదంటే, ఈడ జనాలకి తెలవకుండా ఉంటది. ఆ! ధ్యానం అంటే ఏందో తెలవకుండా ఉంటది. ఏదో హ్మ్. పని చేసుకున్నామా, ఇంటికొచ్చినామా, హ్మ్. తిన్నామా, పన్నామా ఇంతనే ఉంటది. ఆ! మరి ఇట్లా అంతా నువ్వు నేర్పినవా అక్క వాళ్ళకి? ఫస్ట్‌లా వాళ్ళెవ్వరు నమ్మలేరు. హ్మ్. అంటే ఫస్ట్ మనం ఏదన్నా ఇదైతే వాళ్ళకి ప్రూఫ్స్ గావాలి. ఎవరికైనా గాని మనకు ప్రూఫ్స్ గావాలని అంటారు గదా! హ్మ్. అయితే మేము ధ్యానం ఫస్ట్ నేనే వాళ్ళకు ఉదాహరణ. హ్మ్. అయినా గాని వాళ్ళకి మీద అయిపోయింది గానీ ఇంకా ప్రూఫ్స్ గావాల కాబట్టి ఒకరికొకరికి ఇట్లా స్టార్ట్ జేసిన తర్వాత వాళ్ళ ఎవరైతే మంచిగా ఆరోగ్యంగా తయారయిండ్రో హ్మ్. వాళ్ళని జూసుకుంటా ఒకరు రావడం, వాళ్ళని చూసుకుంటూ ఒకరు రావడం. అయితే ఇగ నాకింకా తెలిసిన వాళ్ళు మాకు మాస్టర్స్ అని అంటాం అని చెప్పినా గదా! హ్మ్. ఆ మాస్టర్స్‌ని పిలిపిచ్చి ఈ ధ్యానం గురించి వాళ్ళకి పరిచయం ఏపియడం ద్వారా వాళ్ళ లోపల గూడా అవగాహనొచ్చింది. హ్మ్. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6, 7 మంత్స్ నుంచి కంటిన్యూ‌గా చేసుకున్న వాళ్ళ జీవితాలలో మార్పులు మనకు ఖచ్చితంగా వస్తాయి గదా! హ్మ్. ఆ మార్పులే వాళ్ళకు ఇప్పుడు ప్రూఫ్స్. హ్మ్. దాని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటికి రోజొస్తున్నారనంటే వాళ్ళ జీవితంలో మార్పులు అంటే హ్మ్. మన థాట్స్ ఎలా ఉండాలా? మనం ఏ విధంగా ఆలోచించాలా? హ్మ్. ఇప్పుడు ఒకరి గురించి ఇట్లా ఎళ్తున్నారనంటే, మనం తెలియకుండా ముందు ఎవరో ఏందో ఆళ్ళ గురించి మాట్లాడతాం మనం. హ్మ్. కానీ, మనం ఒక మంచి మార్గంలో దీంట్లోకొచ్చిన తర్వాత, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. హ్మ్. అంటే ఇతరుల విషయాలలో మనము వేలు పెట్టకూడదు. మనకు గాంధీ గారు గూడా చెప్పిండ్రు. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. హ్మ్. దానికి సంబంధించిందే ఈ ధ్యానం అన్నట్టు. హ్మ్. ఎవ్వరి గురించి మనం మాట్లాడొద్దు. మన జీవితం బాగుండాలంటే పక్కవారి గురించి పట్టించుకోవద్దనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది.